ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లరా, మనము బైబిల్ సర్వే అనే సబ్జెక్ట్లో ముందుగా మనము పరిచయం గురించిన విషయాలన్నీ కూడా చాలా లోతుగా మనము అధ్యయనం చేశాం. ఈ యొక్క వీడియో ద్వారా ఆదికాండము, బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకమైన ఆదికాండము గురించి మీ మధ్యకు తీసుకురావాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, అనేక సార్లు మీరు ఆదికాండము గురించి విని ఉండవచ్చు. ఈ పాఠము ద్వారా అనేక విషయాలు మనము లోతుగా తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పాఠాన్ని, ఈ ఆదికాండమును మనము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆదికాండము గురించి మనం ఆలోచన చేస్తే, ఆదికాండము హెబ్రీ బైబిల్ గ్రంథంలో ఆదికాండంలోని మొదటి పదం ఆదిలో అని అర్థం ఇచ్చే పదం కాబట్టి యూదులు ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. తర్వాత కొన్ని శతాబ్దాలకు ఈ హెబ్రీ పండితులు పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలో తర్జుమా చేసి ప్రతి పుస్తకానికి పేరు పెట్టారు. ఆ తర్జుమానే సెప్ట్యూజెంట్ అని పిలుస్తారు. చాలా కాలం తర్వాత ఈ పేర్లు లాటిన్ భాషలోనికి కూడా తర్జుమా చేయబడ్డాయి. ఇంకా కొన్ని శతాబ్దాల తర్వాత ఈ పేర్లను ఇంగ్లీష్ భాషలోని తర్జుమాలో కూడా వాడారు. ఈ విధంగా ఈ పేర్లు తెలుగు బైబిల్లో కూడా వాడడం జరిగింది. అంతేగాని దేవుని ప్రేరణ వలన ఈ పేర్లు రాలేదు అనే విషయాన్ని మనము గమనించాలి. ఈ ఆదికాండమును రచించినది మోషే. బైబిల్ గ్రంథంలోని మొదటి 5 పుస్తకాలు మోషే రాశాడని యూదుల గట్టి నమ్మకం. ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే సాక్ష్యాధారాలు ఉన్నాయి. మనము ఆ సాక్ష్యాధారాలు మనం చూస్తే నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనం కానీ, 24వ అధ్యాయం 4వ వచనం కానీ, 34వ అధ్యాయం 27వ వచనము, అలాగే సంఖ్యాకాండములో 33వ అధ్యాయము 2వ వచనము, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 19వ వచనము, అలాగే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనము, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనము, రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనము, లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనము. ఈ యొక్క లేఖనాలన్నీ కూడా మనము చదివినట్లయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని మొదటి 5 పుస్తకాలు దైవజనుడైన మోషే ద్వారా రాయబడ్డాయి అని అనడానికి ఇవి సాక్ష్యాధారాలుగా ఉంటూ ఉన్నాయి. వీళ్ళరు అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ నమ్మకంతోనే ఏకీభవిస్తూ ఉన్నారు. ఆయన ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తన గురించి రాశాడని అన్నాడు. ఆ మాటలు మనము మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ వచనంలో, అదే రీతిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనం నుంచి 47వ వచనం వరకు, యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనము ఈ విషయాలన్నీ కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్ర గ్రంథాలు మోషే రాశాడు అనడానికి ఆయన ప్రస్తావించినట్లుగా మనకి ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ ఆదికాండ గ్రంథము రాయబడిన కాలము, రచనా కాలము సుమారు క్రీస్తు పూర్వము 1440 నుండి 1400 వరకు ఇది రాయబడినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. వీళ్ళరు ఇంకా కొంచెం వివరంగా మనము ఈ పుస్తకంలోని అధ్యాయాల సంఖ్య, వచనాల సంఖ్యను మనము చూడబోతున్నాం. చూడండి, ఆదికాండంలో ఉన్న అధ్యాయాలు 50, వచనాల సంఖ్య 1533, పదాల సంఖ్య సుమారు 38,267 పదాలు, ముఖ్య అధ్యాయము 3వ అధ్యాయము, ముఖ్య వచనము 3వ అధ్యాయము 15వ వచనము, అలాగే చారిత్రాత్మక వచనాలు 1385 వచనాలు, అలాగే ప్రశ్నార్థక వచనాలు అంటే ప్రశ్నలు 149. ప్రియులారా, ఈ 3వ అధ్యాయము గనుక ఎందుకు ప్రాముఖ్యమైన అధ్యాయముగా ఉంది అని అంటే, అక్కడ మానవుడు దేవునికి అవిధేయుడై పాపము చేసినట్లుగా మనం చూస్తున్నాము. ముఖ్య వచనము ఏంటి అని అంటే, విమోచకుని గురించిన మొట్టమొదటి ప్రవచన వాగ్దానము. ఇది 3వ అధ్యాయం 15వ వచనము. అందుకే ఇది ముఖ్య వచనముగా పేర్కొనబడింది. అలాగే
దీంట్లో ప్రవచన సంబంధమైన వచనాలు కూడా ఉన్నాయి. ఆ ప్రవచన సంబంధమైన వచనాలు కనుక మనం గమనిస్తే 146 ప్రవచన సంబంధమైన వచనాలు ఉన్నాయి. అందులో నెరవేరిన ప్రవచనాలు 123. ఇంకా నెరవేరవలసి ఉన్న ప్రవచనాల సంఖ్య 23. అలాగే ఇందులో ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల సంఖ్య 106 ఆజ్ఞలు ఉన్నాయి. అలాగే ఇందులో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల సంఖ్య 71. ఇంకా జరగవలసిన విషయాలు ఉన్నాయి. అవి 326 జరగవలసిన విషయాలు ఉన్నాయి ప్రియులారా. అంతేకాదు దేవుని ద్వారా ఇవ్వబడిన సందేశాలు ఉన్నాయి. దాదాపు 95 సందేశాలు ఈ యొక్క ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క మొత్తం ఆదికాండం యొక్క మొత్తం చరిత్ర కాలము చూస్తే 2350 సంవత్సరాలుగా మనము చూడవచ్చు. అలాగే మొదటి 11 అధ్యాయాల్లోనే మనము 2000 సంవత్సరాల చరిత్రను మనం అందులో గమనిస్తూ ఉన్నాం. చివరి 39 అధ్యాయాలు, ఆదికాండంలోని చివరి 39 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అందులో దాదాపు 350 సంవత్సరాల యొక్క చరిత్ర మనము గమనించవచ్చు. ఇప్పుడు మన ముఖ్యాంశంలోనికి వద్దాం. ఆదికాండం యొక్క ముఖ్యాంశము ఆరంభాలు అని మనం చెప్పవచ్చు. బిగినింగ్స్ అంటే అన్నిటి యొక్క ఆరంభం ఆదికాండమే. మనకి దేని యొక్క ఆరంభం కావాలన్నా కానీ ఆదికాండ గ్రంథంలో మనం చూడవచ్చు. దేవుడు తనను తాను వెల్లడి చేసుకోవడం గురించిన ఆరంభం, అలాగే ప్రపంచ ప్రారంభం, మానవ జాతి యొక్క ప్రారంభం, పాపం యొక్క ప్రారంభం, అలాగే పాప విమోచన కోసం దేవుని యొక్క పద్ధతి, లేకపోతే ఆయన యొక్క విమోచన ప్రణాళిక, అదే రీతిగా వివిధ జాతుల యొక్క ఆరంభాలు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆరంభాలు, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ఆదికాండంలో మనము చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క ముఖ్య అంశముగా ఆరంభాలు అని ఈ గ్రంథంలో పేర్కొనబడింది. ప్రియులారా, ఈ పుస్తకంలో గనక ఈ ఆదికాండ గ్రంథంలో మనం చూస్తే ముఖ్య వ్యక్తులు ఉన్నారండి. ఆ ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ఆదాము, హవ్వ, నోవాహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, యాకోబు, యోసేపు అనువారు ముఖ్యమైన వ్యక్తులుగా పరిగణించబడుతూ ఉన్నారు. అలాగే ఈ ఆదికాండంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైన ప్రదేశాలుగా పేర్కొనబడిన కొన్నిటిని నేను మీకు తెలియచేస్తాను. అవేంటి అనంటే ఏదెను తోట, అరారాతు పర్వతములు, బాబేలు, ఊరు, హారాను, షెకెము, హెబ్రోను, బెయేర్షెబా, బేతేలు, ఐగుప్తు. ఈ ప్రదేశాలన్నీ కూడా ముఖ్యమైన ప్రదేశాలుగా పేర్కొనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడు మనము ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశంలోనికి మనం వస్తూ ఉన్నాం. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు రాయబడింది, ఏ ఉద్దేశం ద్వారా రాయబడిందో మనం చూడబోతున్నాం. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము 3 ముఖ్య ఉద్దేశాలు ఈ ఆదికాండం నుండి మనం సేకరించవచ్చు. అవేంటో మనం గమనిస్తే, ఒకటి చారిత్రాత్మకమైన ఉద్దేశం, అలాగే సిద్ధాంతపరమైన ఉద్దేశం, మూడవది క్రీస్తు కేంద్రితమైన ఉద్దేశం. ఈ చారిత్రక ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. ఇశ్రాయేలీల విశ్వాసం మరియు దేవునిపై నమ్మకం ఉంచాలని ప్రోత్సహించబడడం మరియు వారిని బలోపేతం చేయడం, ఇది చారిత్రాత్మక ఉద్దేశముగా మనము గమనించవచ్చు. అలాగే సిద్ధాంతపరమైన ఉద్దేశంలోనికి మనం వస్తే, ప్రతి చోట కూడా దేవుడు ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. దేవుడు సార్వభౌమ సృష్టికర్త. అలాగే దేవుడు స్త్రీ పురుషులను సృష్టించాడు. పాపం మరియు మరణం యొక్క మూలాన్ని మరియు దేవుని యొక్క దయ మరియు కృపను గురించి బోధించడము ఈ యొక్క సిద్ధాంతపరమైన ఉద్దేశముగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండంలో దేవుని గురించి, స్త్రీ పురుషులను సృష్టించడం గురించి, పాపము మరియు మరణం యొక్క మూలము, దేవుని దయ మరియు కృప గురించి ఇవన్నీ కూడా సిద్ధాంతాలుగా బోధించబడుతూ ఉన్నాయి. అలాగే క్రీస్తు కేంద్రితమైన ఉద్దేశం ఏమై ఉంది అది మనం గమనిస్తే, వాగ్దానము చేయబడిన బీజము యేసు క్రీస్తుని ప్రపంచ రక్షకునిగా మరియు విమోచకునిగా యేసు క్రీస్తు ప్రభువారి ఈ గ్రంథములో బయలుపరచబడుట మనము గమనించవచ్చు. ఇంకో మాటలో మనం చెప్పాలంటే, ఆదికాండంలో క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం గమనిస్తే, పాత నిబంధనలోని ఆదికాండంలో యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షంగా కనిపించరు. అయినప్పటికీ కూడా ఆయన రాకడ గురించిన సూచనలు ఏవైతే ఉన్నాయో, రూపకాలు మరియు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో,
వాటిని క్రీస్తు యొక్క నీడలు అని కూడా అంటారు. అయితే ఇప్పుడు మనము ఆదికాండంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను సూచించే కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో మనం చూద్దాం. మనము సృష్టిలో గనుక మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు సృష్టిని తన మాట ద్వారా చేసినట్లుగా ఉంది. ఆ మాట క్రీస్తును సూచిస్తూ ఉంది. ఎందుకనంటే బైబిల్ ప్రకారము క్రీస్తు దేవుని వాక్యమై ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనము గమనిస్తూ ఉన్నాం. అలాగే క్రీస్తు యొక్క ప్రత్యక్షత స్త్రీ సంతానముగా ఎలాగున ఉందో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే దేవుడు సాతానుతో, నేను నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేతును, అది నీ తలను నలగొట్టును, అది నీ తలను నలగొట్టును, నీవు దాని మడిమెను నలగొట్టుదు అని చెప్పాడు ఆయన. ఇది యేసుక్రీస్తు ప్రభువారు సాతానును జయించి మానవాళిని రక్షించడానికి వస్తాడనే సూచనగా భావించడం జరుగుతూ ఉంది. అది భావించడం మాత్రమే కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభువారు సాతానును జయించి మానవాళిని రక్షించడానికి వస్తాడని చెప్పబడిన మొట్టమొదటి ప్రవచనము. ఇందులో క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనము చూడగలుగుతూ ఉన్నాం. అలాగే క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఆదాముతో చేసిన నిబంధనలో కూడా మనం చూడవచ్చు. అదేంటో మనం చూద్దాం. దేవుడు ఆదాముతో చేసిన నిబంధన, ఆయన సంతానము ద్వారా ప్రజలు దీవించబడతారు అనే వాగ్దానం, క్రీస్తు ద్వారా సమస్త జాతుల ప్రజలు ఆశీర్వదించబడతారు అనే విషయానికి ఇది దారితీస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. అలాగే నోవాహుతో చేసిన నిబంధనలో కూడా క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం చూడవచ్చు. దేవుడు నోవాహుతో చేసిన నిబంధన జలప్రళయం తర్వాత అది మనుషులపై మళ్ళీ కోపం తెచ్చుకోనని దేవుడే చెప్పి ఉన్నాడు. క్రీస్తు ద్వారా మానవాళికి దేవుడు అనుగ్రహించిన క్షమాపణలు మరియు నిబంధన ఇందులో సూచించడం జరుగుతూ ఉంది. అబ్రహాముతో చేసిన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను మనము చూడవచ్చు. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఆయన సంతానము ద్వారా సమస్త జాతులు ఆశీర్వదించబడతాయని చెప్పడం, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షణ పొందుతారని సూచించడము క్రీస్తు యొక్క ప్రత్యక్షత అబ్రహాముతో చేసిన నిబంధనలో మనము చూడవచ్చు. అంతేకాదు మనము యాకోబు యొక్క కళను గనక మనం గమనిస్తే అందులో కూడా క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనము చూడగలం. యాకోబుకి వచ్చిన ఒక నిచ్చెన కళ ఏదైతే ఉందో దానికి సంబంధించి పరలోకానికి మరియు భూమికి మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది. అంటే క్రీస్తు పరలోకములో ఉన్న తండ్రి నుండి భూమి మీదకి వచ్చి మానవాళికి మార్గదర్శకత్వము ఆయన వహించబోతున్నాడని సూచిస్తూ ఉంది. కాబట్టి యాకోబుకు సంబంధించిన ఈ యొక్క నిచ్చెన గూర్చిన కళలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకమైన ఆదికాండమును గురించి లోతైన విషయాలను మనము తెలుసుకుని ఉన్నామని నేను నమ్ముచున్నాను. కాబట్టి ప్రియులరా, ఇంకా రానున్న దినాల్లో ఆదికాండం యొక్క సంక్షిప్త వివరణలోనికి మనం వద్దాం. బైబిల్ గ్రంథంలోని అనేక పుస్తకాలతో మేము ముందుకు రాబోతూ ఉన్నాం. కాబట్టి స్టే ట్యూన్ టు BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్. ప్రియులరా, మీరు ఈ యొక్క పాఠ్యాంశాలను మీరందరూ కూడా వింటున్నారని, నేర్చుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈ ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఈ ఛానల్ మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అదే రీతిగా మీ యొక్క కామెంట్ని కూడా తెలియపరచాలని ప్రభుపేరట మనవి చేస్తున్నాను. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే కూడా ఆ యొక్క కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుని చిత్తమైతే ఆ ప్రశ్నలకు కూడా మీ మధ్యకు సమాధానంతో నేను రాగలిగినట్లుగా మీరు ఆ ప్రశ్నలను మీరు కామెంట్ బాక్స్లో మీరు షేర్ చేయాలని ప్రభుపేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.